మీరు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసిన ప్రతిసారీ బిల్లు పెరుగుతున్నట్లు అనిపిస్తోందా? మీ ఊహ నిజమే. స్విగ్గీ, జొమాటో తమ ప్లాట్ఫామ్ ఫీజులను పెంచుతున్నాయి, మరియు కొత్త ప్రభుత్వ నియమం కారణంగా మీరు ఇంకా ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు. మీ తర్వాతి ఆర్డర్కు గణనీయమైన మొత్తాన్ని జోడించే కొత్త పన్ను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఏం జరుగుతోంది? ఆన్లైన్లో ఫుడ్ ఎందుకు ఖరీదైనదిగా మారబోతోందో వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ మీ బిల్లుపై కొత్త పన్ను భారం పడటానికి ప్రధాన కారణం. చాలా కాలంగా ఇందులో ఒక లీగల్ గ్రే ఏరియా ఉండేది. డెలివరీ ఫీజు అనేది పాస్ త్రూ ఖర్చు అని ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారంలు వాదించాయి. అంటే వారు కస్టమర్ నుండి డబ్బును సేకరించి నేరుగా డెలివరీ భాగస్వామికి పంపేస్తారు, కాబట్టి ఆ మొత్తానికి వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే జీఎస్టీ కౌన్సిల్ ఇప్పుడు సీజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 9(5) కింద కొత్త నియమాన్ని తీసుకొచ్చి దీన్ని స్పష్టం చేసింది. ఈ కొత్త నియమం ప్రకారం ఈ ప్లాట్ఫారంలు తాము అందించే డెలివరీ సర్వీసులపై 18% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద మార్పు. ఇప్పటివరకు మీ ఫుడ్పై 5% పన్ను ఉండేది, కానీ డెలివరీ ఛార్జీపై ప్లాట్ఫారంలు పన్ను వేసేవి కావు. ఇప్పుడు ఆ డెలివరీ ఛార్జీపై కూడా భారీ పన్ను పడుతుంది. మరి దీనివల్ల మీ ఫైనల్ బిల్లుపై ఎలాంటి ప్రభావముంటుంది? ఈ కొత్త పన్ను వల్ల కస్టమర్కు ప్రతి ఆర్డర్పై అదనంగా ₹2 నుండి ₹3 వరకు ఖర్చు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పెంచిన ప్లాట్ఫామ్ ఫీజులపైన మీ మొత్తం బిల్లు పెరుగుతుంది. చిన్న ఆర్డర్కు కూడా అధిక డెలివరీ ఫీజు ఉన్నప్పుడు ఇప్పుడు దాని మొత్తం ఖర్చు ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ భారాన్ని నేరుగా కస్టమర్కు బదిలీ చేయాలని స్విగ్గీ, జొమాటో లాంటి కంపెనీలు స్పష్టం చేశాయి. అవి వ్యాపార సంస్థలు, కాబట్టి ముఖ్యంగా ఇటీవలి త్రైమాసికాల్లో వాటి ఎదుగుదల తగ్గిన నేపథ్యంలో తమ లాభాలను కాపాడుకోవాల్సిన అవసరం వాటికి ఉంది. ఈ కొత్త పన్ను కేవలం కొన్ని అదనపు రూపాయల గురించి మాత్రమే కాదు. స్విగ్గీ, జొమాటోలకు ఇది వార్షికంగా వందల కోట్ల అదనపు పన్ను భారం కావచ్చు. అవి ఇప్పటికే లాభదాయకత సాధించడానికి ఒత్తిడిలో ఉన్నాయి. ఇది మరో ముఖ్యమైన ఖర్చు. వారు ఈ భారాన్ని స్వయంగా భరించాలా, మీకు బదిలీ చేయాలా, లేదా వారి డెలివరీ భాగస్వాముల ఆదాయాన్ని తగ్గించాలా అని నిర్ణయించుకోవాలి. ఈ మొత్తం పరిస్థితి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వ్యాపారం కస్టమర్ సౌలభ్యం, వ్యాపార లాభాలు మరియు ప్రభుత్వ నిబంధనల మధ్య ఒక నిరంతర బ్యాలెన్సింగ్ యాక్ట్ అని చూపిస్తుంది. కాబట్టి తర్వాతిసారి మీరు మీ యాప్ని ఓపెన్ చేసి బిల్లు కొంచెం ఎక్కువగా చూసినప్పుడు దాని వెనుక ఉన్న కారణం మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది కొత్త ప్రభుత్వ డెలివరీ పన్ను మరియు కంపెనీలు తమ ఫీజులను పెంచే వ్యూహం రెండింటి కలయిక. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇది మీరు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే అలవాటును మారుస్తుందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్లలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వార్తా విశేషాల కోసం ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూసినందుకు ధన్యవాదాలు.